ఓటమి భయంతో టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. విశాఖలో ఎంవీవీపై తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ. గ్రీన్ గార్డెన్లో క్రికెట్ కిట్లు, చీరలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెలగపూడి ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించారు ఆర్డీఓ భాస్కర్ రెడ్డి. అయితే ఇది తప్పుడు కంప్లైంట్గా తేల్చారు. ఈ రిపోర్ట్ని పై అధికారులకు పంపిస్తామన్నారు. టీడీపీ నేతలు ఇచ్చింది ఫేక్ కంప్లైంట్ గా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, ఓటమి భయమే కారణమా? తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎంవీవీ సత్యనారాయణ పైన. ఆయన ఏమంటున్నారు? బిందు, ఎన్నికల క్షేత్రంలో గెలవలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ మీద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసత్య ప్రచారానికి తెరలేపారు. గ్రీన్ గార్డెన్లో చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ ఒక అసత్య ప్రచారానికి అయితే తెరలేపడం జరిగింది. దీని మీద ఎంవీవీ సత్యనారాయణ స్పందించడానికి మనతో ఉన్నారు. సార్, ఎందుకు పదే పదే తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మీద కానీ మీ మీద కానీ ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు? దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది. అదంతా ఫేక్ అని కూడా తేల్చడం జరిగింది. ఏ విధంగా చూస్తారు మొత్తం ఈ ఎపిసోడ్ని? ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఈరోజు నాపై తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు కంప్లైంట్ ఇచ్చి, ఎండాడలో మేము కట్టిన అపార్ట్మెంట్ బిల్డింగ్, దాంట్లో మేము బిల్డింగ్ కట్టేసాం, మాది కూడా కాదు అది. ఆ బిల్డింగ్లో నేను చీరలు, తర్వాత క్రికెట్ కిట్లు, తర్వాత ఇంకా డ్రెస్ మెటీరియల్స్, తర్వాత డబ్బు సంచులు దాశానని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారంట ఆయన. అసలు కనీసం ఆయనకు ఒక మంచి చెడు కూడా తెలియట్లేదు. ఈరోజు ఆయన ఏంటంటే ఓటమి చెందొచ్చు, ఏదైనా చెందొచ్చు, కానీ బరిలో ఉన్నాం. నేను ఒక అభ్యర్థిని, ఆయన ఒక అభ్యర్థిని. ఇంకా నామినేషన్లు వేయలేదు, వేస్తాం తొందరలో. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నాడు, మొన్నటి వరకు నేను ఎంపీగా అధికారంలో ఉన్నాను. ఈరోజు నా పనితీరేంటో విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు, ఆయన పనితీరేంటో తెలుసు, నా వ్యాపారం ఏంటో తెలుసు, ఆయన వ్యాపారం ఏంటో తెలుసు. ఆయన కేవలం గత ఎన్నికల్లో 2 సార్లు కూడా విపరీతమైన మద్యం పంపిణీ, అతని మద్యం షాపులు అతను చేసేది, మద్యం వ్యాపారం, ప్రతి ఒక్క ఇంటికి మద్యం సప్లై చేసి, ప్రజలకు మద్యం సరఫరా చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా డబ్బు, ఈ 2 చేసి అధికారంలోకి 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా అతను రంగా అనే ఒక కాపు నాయకుడిని అడ్డంగా నరికేసి కేసు పెట్టించుకుని విశాఖపట్నం పారిపోయి వచ్చాడు. తర్వాత బెయిల్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా కేసులు నిరూపణ అవ్వకపోవటం, అది బయటికి రావటం అనేది తర్వాత జరిగిన సంగతులు చాలా ఉంటాయి. అది పక్కన పెడితే ఒక రంగా అనే నాయకుడిని హత్య చేసి విశాఖపట్నం పారిపోయి వచ్చి ఇక్కడ మద్యం వ్యాపారం స్టార్ట్ చేసి, అతను గత 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల విశాఖపట్నంలో ఉన్న అతని వ్యాపారం ఏంటి, అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీస్తే తెలుస్తుంది. కేవలం మద్యం వ్యాపారం తప్ప 2 వ్యాపారం అతను చేయలేదు. పేదలకు మద్యం అమ్మటం, మద్యం నీళ్లు కలిపేసి దొంగ సారాలు, దొంగ లిక్కర్ తెచ్చేసి అమ్మటం ఆయన వృత్తి. గతంలో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టినప్పుడు కూడా అతను ఒరిస్సా నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్మాడు. అది కూడా అతని మీద కేసులు అవి ఉన్నాయి. అది అతని వృత్తి. అటువంటి వ్యక్తి నేను ఈవేళ ఎంతో వేల మందికి ఉపాధి కల్పించి, ఎన్నో బిల్డింగులు కట్టి, ఎంతో ఒక నిజాయితీగా నేను వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఒక్క నయ పైసా మా డ్రైవర్లు కానీ, మా గన్మెన్లు కానీ, మా ఆఫీస్లో వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక దసరా మామూలు తీసుకోవడానికి కూడా నేను ఒప్పుకున్నాను. మా ఆఫీస్లో మీరు ఎవరినైనా అడగండి, విశాఖపట్నం ప్రజలను ఎవరినాడు, ₹1 లంచం కానీ దసరా మామూలు కూడా మా ఆఫీసులో తీసుకుంటే వెంటనే వాళ్ళని తొలగిస్తాను. అంత నిజాయితీగా అందరికి అందుబాటులో ఉండి నేను చేస్తే నా మీద వచ్చి ఈరోజు నా మీద దొంగ కంప్లైంట్లు ఇచ్చి ఏదో రకంగా అతను ఓటమి చెందుతున్నాడని అర్థమైపోతుంది ఈసారి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరికి అంతా ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఎవరు అతను నమ్మట్లేదు. 5 సంవత్సరాలు చేసింది శూన్యం, 15 సంవత్సరాలు చేసింది శూన్యం. 5 సంవత్సరాలు అయితే మనిషి కూడా కనిపించలేదు. ఎవరైనా వెళ్ళి ఏమని అడిగితే అతను ఒకటే చెప్పేవాడు, నాకు అధికారం లేదు, ప్రభుత్వం వేరే ఉంది, నేనేం చేయలేను, మీరు వెళ్ళిపోండి. అటువంటిప్పుడు ఎందుకున్నాడు పదవిలో? అది రాజీనామా చేస్తే ఇంకొకటి వస్తారు ఆ పదవిలోకి. అది కాదు, పదవదళ్ళు, ఎవరికి పని చేయడు, కారణాలు మాత్రం చెప్పింది. ఈరోజు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి నా మీద, ఎందుకంటే ప్రజలందరూ జగన్ గారి వైపు ఉన్నారు, అతనికి అర్థమైపోతుంది. ఓట్లు అందరూ కూడా జగన్ గారికి వేసేలాగా ఉన్నారు, అతనికి అర్థమైపోతుంది. ఎందుకంటే వేవ్ అంతా కూడా జగన్ గారు ఉన్నారు, జగన్ గారు ఇచ్చిన పథకాల మీద, జగన్ గారి మంచి పనుల మీద అందరూ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ విశాఖపట్నం అంతా కూడా ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గంలో కొన్ని ₹100 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. ఈరోజు ఏ రోడ్డు అయినా నల్లటి తారు రోడ్లు, అన్ని ఫుట్పాత్లు, రంగులతోని డివైడర్సు, సర్కిల్స్, వాటర్ ఫౌంటైన్స్, పార్క్స్, అదేవిధంగా బీచ్ రోడ్డు, కైలాసగిరి, సీతకొండ ఈవేళ అద్భుతంగా అభివృద్ధి చెందింది ప్రతి ప్రాంతం. అంతేకాకుండా ఈవేళ
ఈ గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేదు, ఒక్క నిమిషం వాటర్ సప్లైకి ఇబ్బంది లేదు. ఇంచేత ఇంత మంచి పరిపాలన చేస్తూ ఉంటే తట్టుకోలేక, అతను ఓర్చుకోలేక, ఓటమిని అంగీకరించలేక ఈరోజు ఈ రకమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఓడిపోతానన్న భయంతోనే వెలగపూడి రామకృష్ణబాబు తన మీద అసత్య ప్రచారానికి తెరలేపుతున్నారని, ఎన్నడూ లేని విధంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారంటే అది మద్యము అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నారు. ఇటువంటి అన్నింటికి అడ్డుకట్ట పడుతుందన్న ఉద్దేశంతోనే తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ చెప్తున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.